వైసీపీ నేతల నోటి దురుసు జగన్ను మరింత డ్యామేజ్ చేస్తుందా? ముందు వెనక ఆలోచించుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడటం ద్వారా ప్రజల్లో పలచనైపోతున్నారా? ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చినట్లు మాట్లాడటం, ఆ తర్వాత డిఫెన్స్లో పడిపోవటం వైసీపీ లీడర్లకు కామన్ అయిపోయిందా? తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, హోంశాఖ మంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీని మరింత ఇరకాటంలోకి నెట్టాయా? గుడివాడ కమెంట్స్ వైసీపీకే బూమ్రాంగ్ అయ్యాయా అంటే అవుననే గుసగుసలాడుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. ప్రజాస్వామ్యంలో విమర్శలు కూడా ఓ భాగమే. కానీ అవి పరిధి దాటితేనే అసలు చిక్కు వచ్చి పడుతుంది. నేటి తరం రాజకీయాల్లో ఈ విమర్శలు పరిధి దాటి నేతలకు కొత్త చిక్కులు తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో వైసీపీ విషయంలో ఈ అతివాగుడే ఆ పార్టీ కొంప ముంచుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యాఖ్యలు జగన్కు చేటు చేస్తున్నాయనే వాదన వినిపిస్తుంది. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. గుడివాడ అమర్నాథ్ దూకుడు స్వభావం ఉన్న నేత. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్ హోదాలో ఆయన చేసిన కోడిగుడ్డు వ్యాఖ్యల ఆధారంగా టీడీపీ ప్రతిసారి ఆయన టార్గెట్ చేస్తుంది. ఏకంగా కోడిగుడ్డు మంత్రి అని ఆయనపై సైకిల్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తుంటారు. ఈ క్రమంలోనే తమకు గుడ్లు కూడా పగలగొట్టొచ్చు అంటూ హోంశాఖ మంత్రి అనిత ఇటీవలే కామెంట్స్ చేశారు. ఇక అయితే ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే నేపథ్యంలోనే గుడివాడ నోరు జారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనిత వ్యాఖ్యలకి నెల 12న వైసీపీ నిరసన కార్యక్రమంలో గుడివాడ కౌంటర్ ఇచ్చారు. అనితను మేకప్ మంత్రి అంటూ సంబోధించారు. మరోవైపు గుడివాడలాగా తాను పకోడీ బండ్లు, పానీపూరి సెంటర్లు తేలేదని, తాను తెచ్చిన ఇండస్ట్రీలేంటో లిస్టు చూసి చదవడానికి గంట పడుతుందని అనిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు, అన్ని కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్లు ఏదో చేశాడు. మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ వేడెక్కాయి. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఈ డైలాగ్ వార్ హిట్ను క్రియేట్ చేస్తుంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను ఉద్దేశించి మేకప్ మంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి, పెద్ద అగ్గిని రాజేశాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్న అనితపైనే అమర్నాథ్ ఈ వ్యాఖ్యలు చేయడంపై విమర్శల జడివాడ కురుస్తోంది. గుడివాడ కామెంట్స్ను కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ నేతలతో పాటు జనసేన కూడా ఈ కామెంట్స్ను తప్పుపట్టింది. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న మహిళా నేతను, రాష్ట్ర శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంమంత్రిపై చౌకబారు చిల్లర కామెంట్స్ చేయడం ఏంటని టీడీపీ అటాక్ మోడ్లో వెళుతుంది. గుడివాడ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ కూటమి లీడర్లు వాయిస్ పెంచడంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలున్నారు, మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలానే హేళన చేస్తారా అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్లో హ్యాండిల్లో గట్టి కౌంటర్ ఇస్తోంది. అంతేకాదు టీడీపీ నుంచి మంత్రులు, మహిళా నేతలంతా గుడివాడ తీరును తప్పుపట్టారు. ఏకంగా మహిళా క్యాడర్ నిరసనలకు దిగుతున్నారు. గుడివాడ విమర్శలపై సీరియస్గా రియాక్ట్ అయిన పవన్ రాజకీయాల్లో విధానపరమైన విమర్శలు మాత్రమే ఉండాలన్నారు.
వ్యక్తిగత దాడులు, మహిళా నేతలను లక్ష్యంగా చేసుకోవడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్స్ చేసే స్థాయికి వైసీపీ వారు దిగజారిపోయారని ఫైర్ అయ్యారు ఆయన. ఇక స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలన్నారు పవన్. హోంమంత్రి అనితను ఉద్దేశించి గుడివాడ చేస్తున్న వ్యాఖ్యలు మహిళలందరినీ కించపరిచినట్లేనన్నారు జనసేనాని. ఇక టీడీపీ నేతల నుంచి మొదలు పవన్ వరకు అందరూ వరుసపెట్టి రియాక్ట్ అవ్వడంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్తో గుడివాడ కామెంట్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్కు దారితీసింది. మరోవైపు గుడివాడ వ్యాఖ్యలు తప్ప లేక అనిత కామెంట్స్ వివాదానికి కారణమా అన్న విషయం పక్కన పెడితే, హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయని కూటమి దుమ్మెత్తిపోయడం చర్చనీయాంశమవుతుంది. ఎందుకంటే సామాన్య జనంలోనూ అమర్నాథ్ మాటలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మహిళలపై మాట్లాడేటప్పుడు నోరు జారడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంత జరిగినా అమర్నాథ్ సారీ చెప్పకపోవడం, వైసీపీ మహిళా నేతలు కూడా స్పందించకపోవడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక వైసీపీ అధినేత జగన్ ఏం చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. నేతలను కంట్రోల్ చేయాల్సిన అధినేత మహిళా నాయకులపై నోటికొచ్చినట్లుగా మాట్లాడినా స్పందించరా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా జగన్కు బుమరాంగ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సారీ చెప్పి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే కేసులు, అరెస్టులు దాటి వైసీపీ ఇమేజ్ మరింత దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు.